ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ పార్క్. 2 years తర్వాత వెళ్తున్నాం మళ్ళీ. 2 years ఏంటి? పద. అక్కడ యూనివర్సల్ కింగ్డమ్ వెళ్ళాం కదా ఒకసారి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మేము దివాళీ ముందు సాటర్డే అన్నమాట, October 18th అండి. సో మేమైతే బయటకు వెళ్తున్నాము. వీకెండ్ వచ్చింది, లాంగ్ వీకెండ్, సాటర్డే సండేతో పాటు మండే ట్యూస్డే పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చారు దివాళీ కోసం. బట్ ఇక్కడైతే స్కూల్స్కి ఎప్పుడు మన ఇండియన్ ఫెస్టివల్కి ఇవ్వటం చూడలేదు. వినాయక చవితి సో ఇలాంటి ఫెస్టివల్స్కి ఏమీ ఉండదు. బట్ దివాళీకి ఇయర్ ఇచ్చారు, అది 2 days ఇచ్చారన్నమాట. సో బట్ ఆఫీస్కి అయితే గోవింద్ వెళ్ళిపోతారు. అందుకనేసి నేను మండే ట్యూస్డే పిల్లలు ఇంట్లో ఉంటారు, సాటర్డే సండేనే మేము బయటకు ప్లాన్ చేసుకున్నాము. ఇలా మేము రెంటెడ్ కార్ తీసుకున్నామండి. యూరప్ కార్స్ అని ఉంటుంది. మేము ఇది 3rd time ఇలా కార్ రెంట్ తీసుకోవటము. సో ఈసారి వచ్చేసి చాలా మంచి కార్ ఇచ్చాడు. లాస్ట్ టైం 2 కూడా మనకి గ్రే కలర్ లాంటివే వచ్చింది. బట్ ఈసారి నాకు ఇష్టమైన కలర్ మంచి రెడ్ కలర్ అన్నమాట. కారు ఎంజీ అండి. ఈ కార్ల గురించి అయితే నాకు పెద్దగా తెలియదు. ప్రైస్ విషయానికి వస్తే స్మాల్ కార్ అనేది స్టార్టింగ్ 130 to 150 పడుతుందండి పర్ డేకి. సో 24 hours మనకి టైం ఇస్తారు. ఈ రోజు తీసుకుంటే ఈ టైంకి నెక్స్ట్ డే మార్నింగ్ అదే టైంకి మనం సబ్మిట్ చేయాలి. అలాగే మన డెబిట్ కార్డ్ నుంచి వాళ్ళు ఒక 1500 దిరామ్స్ని వాళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారండి. ఎందుకంటే కారు మనం తీసుకున్న తర్వాత మన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, ఎలాంటి కేసెస్ పడినా, ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరగచ్చు కదా. సో అలాంటి వాటికి ఏదైనా సరే మనకి 1 week తర్వాతనే తెలుస్తుంది కంప్లైంట్స్ అనేది. సో 1 week తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని అన్నీ కూడా మనకి 15 days తర్వాత మన మనీ అనేది రిలీజ్ చేసేస్తారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇలా జీపీఎస్ పెట్టేసుకున్నాం అన్నమాట. సో స్టార్టింగ్ దుబాయ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలాగ టన్నెల్లోంచి ఫస్ట్ రూట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కార్ వచ్చేసి చాలా బాగుందని చెప్పాను కదండి, కలర్ నచ్చింది. అలాగే లోపల కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉందండి, సీట్ అవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్కి 4 sides కూడా కెమెరా ఉంటుంది. నార్మల్గా బ్యాక్ సైడే పెట్టుకుంటారు చాలామంది పార్కింగ్ కోసం. బట్ దీనికి 4 sides లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ 4 వైపులా కెమెరా ఉంది. అలాగే పైన చూస్తున్నారు కదా, ఓపెన్ అండి టాప్. ఇదైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాంటి కారు. అంటే బయట చూడడమే తప్ప ఎప్పుడు ఎక్కలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఓన్లీ డోర్ ఓపెన్ చేసుకుంటే మనకి గ్లాస్ డోర్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది. సో గ్లాస్ డోర్ కూడా ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఫుల్ విండ్, గాలి ఎక్కువగా వస్తుందండి. మనం బయటికి నించొని చూసుకునేలాగా బాగుందన్నమాట. చాలా బాగుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. పిల్లలు వచ్చేసి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కాస్త టైం పాస్ చేశారు. మాకైతే 40 to 45 minutes 1 hour వరకు టైం పడుతుందండి మనం రీచ్ అవ్వడానికి. లెగోలాండ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అనేది మనకి అబుదాబికి, దుబాయ్కి మధ్యలోకి వస్తుందండి. సో మనం అబుదాబి నుంచి దుబాయ్ వైపు వెళ్తున్నాం కదా, మనకి మోస్ట్లీ ఒక 1 hour లోపు ఈజీగా రీచ్ అయిపోతాము. సో ఆన్ ద వేలో మనం పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్నామండి. వాళ్ళు ఎన్ని పాయింట్స్ అయితే మనకి కార్ ఇచ్చారో తిరిగి అదే అన్ని పాయింట్స్ ఉండేటట్టు మనం ఇవ్వాలి. సో మనం ఎన్ని కిలోమీటర్ల జర్నీ చేస్తున్నాం అనేది చూసుకొని దాన్ని బట్టి మనం పెట్రోల్ ఫిల్ చేయించుకుంటే సరిపోతుంది. పెట్రోల్ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎంత పడుతుంది ఇక్కడ దుబాయ్లో పెట్రోల్ ప్రైసెస్ ఎలా ఉంటుందనేది. 3 dirhamsకి 11.278 లీటర్స్ అంటే 2.66 పడింది. నీళ్ళు పెట్రోల్ ఒకే రేట్లో ఉంది. అయితే లీటరు 2.60 పైసలు, అది 2 రూపాయలు వాటర్. మనకి కూడా ఇండియాలో వాటర్ లీటర్ 2 రూపాయలు కదా, పెట్రోల్ అలా ఉంటే బాగుండు. సో మనమైతే రీచ్ అయిపోయామండి. మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళిన ప్రయాణంలా ఉంటుంది అనమాట, లోపలికి చాలా దూరం. సో వచ్చేసామండి. మనం ఆన్లైన్ టికెట్స్ కాబట్టి ఇలా స్కాన్ చేసుకుని ఫోన్లో మనం పంపించేస్తారు లోపలికి. వెళ్ళిన తర్వాత మనకి టోటల్గా 4 parks ఉంటాయండి. లెగోలాండ్ ఉంటుంది, లెగోలాండ్ వాటర్ పార్క్ ఉంటుంది, అలాగే ఇంకో 2 parks ఉంటాయి. నేను పేర్లు మెన్షన్ చేసి పెడతాను. మేమైతే వాటర్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నామండి. సో దానికి తగ్గట్టు స్విమ్మింగ్ డ్రెస్ అవన్నీ కూడా మేము ముందుగానే ప్యాక్ చేసి తెచ్చుకున్నాం కాబట్టి పిల్లలకి కూడా వాటర్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అది కాకుండా మేము లెగో ల్యాండ్ అనేది ముందుగా చూసేసాము. సో అందులో ఏంటంటే లెగో బ్లాక్స్తో ఆడుకోవడమే. సో ఫుల్ డే అనేది వాళ్ళకి బోర్ కొడుతుంది. సో వాటర్ పార్క్ అయితే బెటర్ కదా. సో ఈ టైంలో కొంచెం వింటర్ ఇంకా ఉంది కాబట్టి.
సో ఇక్కడ దివాళీ డెకరేషన్ అది పెట్టారు, కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కొన్ని రెస్టారెంట్స్ అన్నీ ఇలా కనిపించాయి అన్నమాట, ఫుడ్ కోర్స్ ఇవన్నీను. సో ఈవినింగ్ అయితే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారండి, ఇప్పుడైతే ఏం లేదు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు, మనం కార్ పార్క్ చేసినప్పటి నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్తూనే ఉన్నాం అనమాట. సో ఇదండి లెగోల్యాండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో నాకు ఇక్కడికి రాగానే అన్నీ బాగా గుర్తున్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ నా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసింది లెగోల్యాండ్ వీడియోతోనండి. సో ఎవరైనా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చూడండి, చేసుకునే వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చెక్ చేయండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసి బాటిల్స్ ఇస్తున్నారంటే మనం కొనుక్కోవాలండి. 79 dirhams పే చేస్తే ఈ బాటిల్ లోపల ఎనీ టైం డ్రింక్స్, జ్యూసెస్, వాటర్ ఎనీథింగ్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫుల్ డే మనం రీఫిల్ చేసుకోవచ్చు. సో స్టిక్కర్ అనేది డేట్ మెన్షన్ చేసేసి వేసేసారనమాట. 79 dirhams పే చేయాలి. ఇటు చూస్తున్న ఎంట్రన్స్ వచ్చేసి లెగోల్యాండ్ అండి. ఇప్పుడు మేము వెళ్తున్నది లెగోల్యాండ్ వాటర్ పార్క్. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాటర్ పార్క్ అంటే తెలుసు కదా, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లాకర్ అండి. సో లాకర్ తీసేసుకున్నాము. దీనికోసం వేరేగా ఒక కౌంటర్, రిసెప్షన్ అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, స్కాన్ చేసుకొని మనం మనీ అనేది పే చేసేసుకోవాలి. సో మేమైతే 45 dirhams పే చేసామండి 1 day per dayకి. సో పే చేసిన తర్వాత మనం ఓన్గా క్రియేట్ చేసుకోమని చెప్తుంది పాస్వర్డ్. సో పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని మనం లాకర్ యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ లాకర్ ఇవంతా మనకి అయిపోయిన తర్వాత ఎండింగ్లోని మనం రెడ్ బటన్ క్లిక్ చేస్తే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో డ్రెస్ చేంజింగ్ రూమ్ అండి. వాటర్ పార్క్ అంటే ఫస్ట్ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా, స్విమ్ డ్రెస్ వేసుకోవాలి. సో దానికోసం వచ్చాను. చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్స్ కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, బాతింగ్ అంత షవర్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంది. నేను ఇంకా ఇదంతా ఇంతకుముందు చూడకపోవడం వల్ల నేను అన్నీ ఉంటాయో లేదో అని చాలా పికప్ రెడీ చేసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ అని, పిల్లలకి స్నాక్స్ అని. ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి అవుట్ సైడ్ది. బట్ ఇది చూడండి, ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ అయితే ఎలా ఉందంటే, ఫస్ట్ యువతల డ్రెస్సింగ్ రూమ్ ఉంది, అక్కడ బాతింగ్ రూమ్ ఉందన్నమాట. షవర్ కానీ అలాగే లిక్విడ్ రెడీగా ఉందండి. మనకి షవర్ జెల్ ప్లస్ షాంపూ అదే అన్నమాట. నేనైతే ఇవన్నీ ఉంటాయని తెలియక అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాను. సో అయితే మేమందరం రెడీ అయిపోయామండి. జెంట్స్ బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు ముగ్గురు ఫుల్లో రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. బాటిల్ అయితే తీసుకున్నాం కదండి, ఫస్ట్ రీఫిల్ చేసుకుంటున్నాం అన్నమాట. జ్యూసెస్ రీఫిల్ చేసాము. రీఫిల్ చేసి అక్కడే తాగేసి మళ్ళీ రీఫిల్ చేసుకున్నాము. సో ఫుల్ డే మేమైతే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాం కానీ ఒక్కసారి కూడా బాటిల్ తీసి తాగలేదండి. అన్నీ కూడా బ్యాగులు మొత్తం లాకర్లో పెట్టేసాము. ఈ ఒక్క బాటిలే క్యారీ చేస్తున్నాం అన్నమాట. 3 types ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, అలాగే 3 types సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ ఎనీ టైం ఎన్నిసార్లైనా మనం రోజు మొత్తంలో రీఫిల్ చేసుకోవచ్చు. చాలా బెటర్ ఆప్షన్ ఇదైతే చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేలాగా చిన్న రైడ్స్ ఉన్నది. నెక్స్ట్ బకెట్ వాటర్ పడుతుంది కదండి, సో ఇక్కడికైతే వచ్చాము. పిల్లలు చాలాసేపు ఫస్ట్ ఇక్కడే ఎంజాయ్ చేశారు. నేనైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది వీడియో తీద్దామని ఆగాను, బట్ నేనైతే వాటర్ చూసి వెళ్ళకుండా ఉండలేకపోయాను. నాకు కూడా వాటర్ అంటే చాలా ఇష్టం. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే ఇలాంటివి చూసినప్పుడు ఆ టైంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. సో నేను కూడా ఫోన్ అయితే కాసేపు వీడియో తీసేసి మళ్ళీ వెళ్ళి లాకర్లో పెట్టుకుని రావటం. సో ఇదంతా వాటర్ పార్క్ అన్నాక ఇది కామన్ అండి. మన ఫోన్ అసలు హ్యాండిల్ చేయలేము ఈ టైంలోని. ఎక్కువగా ఎంజాయ్ చేయడానికే టైం సరిపోతుంది. సో మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను వీడియోస్ చాలా వరకు. సో మళ్ళీ నేను కెమెరా లోపల పెట్టేసి వచ్చి అప్పుడు పిల్లలతో ఆడుకున్నాను అనమాట.
ఇక్కడ నేను థర్డ్ రీఫిల్ కోసం వచ్చామండి. మనకి అక్కడ లోపల ఉండే స్టాల్స్ ఎక్కడైనా సరే మనం జ్యూసెస్ కానీ, డ్రింక్స్ ఏదైనా వాటర్ మనకి ఏది కావాలంటే అది రీఫిల్ చేసుకోవచ్చు. ఇందాక పిల్లలు ఆడుకున్న ప్లే ఏరియాకి చుట్టూ కూడా ఇలాంటి పూల్లా ఉంటుందండి. మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. అలాగే ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇందులో పిల్లలు కూర్చోబెట్టి తోసుకుంటూ వెళ్ళొచ్చు. మనమైనా సరే కూర్చుంటే స్విమ్ చేస్తున్నట్టు వెళ్ళిపోవచ్చు. లేదంటే వాటర్ ఫ్లో అనేది ఒకే యాంగిల్లో ఉంటుంది ఎగ్జిట్ వైపుకి. సో చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ ఎక్కబంటే ఎక్కలేదు. లాస్ట్ టైం బిఫోర్ ఎప్పుడంటే నేను పిల్లలు పుట్టక ముందు ఒకసారి ఇలాంటి వాటర్ పార్క్కి వెళ్ళాను గోవింద్ నేను. సో ఇలాంటి ట్యూబ్లో కూర్చోడానికి ట్రై చేసి బోర్లా పడితే నాకు నీళ్ళు మింగేసాను అనమాట. సో నాకు భయం వేసి నేను కూర్చొని అన్నాను. బట్ పిల్లలకైతే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చిట్టి అయితే వాడి హైట్కి సరిపోయింది. లేదంటే ఇంతకుముందు ఈ మాత్రం వాటర్ కూడా భయపడేవాడు. ఇప్పుడు చక్కగా వెళ్తున్నాడు. స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత వాడికి భయం పోయింది. సో ఈ పూల్లో మనం స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్కి వచ్చేలోపు ఇలా గార్డ్స్ అనేది ప్రతి టర్నింగ్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటారండి. ఈ వాటర్లో ఎలాంటివి పడినా వాళ్ళు తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఏదైనా క్లిప్స్, ఏదైనా పిన్స్ అలాంటివి ఏమైనా పడితే ఎవరికి హర్ట్ అవ్వకుండా సో అవి వెంటనే తీయించేయటం, క్లీన్ చేయడం చేస్తూ ఉంటారు. ఎవరికైనా స్విమ్మింగ్ రాని వాళ్ళు వచ్చేసినా వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా అన్నీ బాగా చూసుకుంటారు. గార్డ్స్ అయితే ఎక్కడికక్కడ ఉన్నారు. పిల్లల్ని కూడా వదిలినా మనకి భయం అనిపించదు. సో ఇక్కడ వచ్చేసి లెగో వాటర్ పార్క్ కదండి. ఈ లెగోస్ అన్నీ వీడు కలెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. అందరూ ఇలాగే చేస్తున్నారు. ఆన్ ద వే వెళ్తూ లెగోలన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీడు కూడా కలెక్ట్ చేసి టవర్ బిల్ చేద్దాం అన్నాడనమాట. వీడితోనే ఆడుకుంటున్నాను. టైంపాస్ అయిపోతుంది ఇప్పుడు పిల్లలతోని. ఇక్కడ కనిపిస్తున్న రైడ్ చూస్తున్నారు కదండి, ఆ పైకి వెళ్ళాలి. అక్కడి నుంచి వీళ్ళు వస్తారనమాట. ఎల్లో అండ్ గ్రీన్లోని చిట్టి పండు ఇద్దరు వెళ్ళారు. సో వీళ్ళిద్దరి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలామంది వచ్చారు ఫస్ట్, తర్వాత వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నారు. వాళ్ళ కోసం నేను వెయిటింగ్ ఈ వీడియో తీసుకుంటూ. చిట్టి అయితే ఇంతకుముందు ఇలాంటి రైడ్స్ చేసేవాడు కదండి, భయపడేవాడు. బట్ ఇప్పుడు బాగా వెళ్తున్నాడు. సో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. వాటర్ పార్క్ అనేది వర్త్ అండి. చక్కగా ఈ ఏజ్లో పిల్లలకైతే ఇలాంటి పార్క్స్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోతే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఓపెన్ స్లైడ్ అనేది ఎప్పుడు ఓపెన్ స్లైడ్స్లో భయపడేవాడు కాదు చిట్టి. ఇలాంటి క్లోజ్గా ఉండేవి ఏంటంటే ఎక్కాలంటే భయపడేవాడు. బట్ ఇప్పుడు అవి కూడా బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు వాడు. సో కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవుతున్నారండి బయటకు వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నపిల్లల పూల్లా ఉందనమాట. చిన్న చిన్న స్లైడ్స్. సో అలాంటి హైగా ఉండేవి ఎక్కలేని వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారనమాట. పిల్లలిద్దరు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు. ఇది ఫోర్త్ రీఫిల్. సో మేమైతే తీసుకున్న దానికి ఫుల్ఫిల్ చేసుకున్నాం అన్నమాట మనీకి. బట్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాం కానీ ఒక్క వాటర్ బాటిల్ కూడా మనం ఓపెన్ చేయలేదు. సో ఫుల్గా జ్యూసెస్ కానీ జ్యూసెసే మోస్ట్లీ తీసుకున్నామండి. ఓన్లీ వన్ టైం మాత్రమే డ్రింక్ తీసుకున్నాము. జ్యూసెస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. బట్ నెక్స్ట్ డే ఫుల్ కఫ్ వచ్చిందనమాట. సో మేము ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట. ఏం తీసుకుందాం అనేది చూసాము. పిల్లలకి అందరికీ కలిపి ఫ్యామిలీ ప్యాక్గా తీసుకుందామని పిజ్జా కోసం వెళ్తున్నాము. ఆన్ ద వేలో మాకు ఇవన్నీ కనిపించాయండి. చాలా రైడ్స్ ఉన్నాయి. చాలా లోపలికి వెళ్తున్న కొద్దీ
ఇంకా రైడ్స్ కనబడుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దామని వచ్చాము. మేమైతే పిజ్జా ఆర్డర్ చేసామండి. అది రెడీ అయ్యేలోపు వచ్చి లోపల కూర్చున్నామన్నమాట. ఇలా లోపలికి ఉంది, ఫుడ్ తినడానికి లోపలికి క్లోజ్గా ఉంది. బట్ ఇక్కడ ఏసీ కూడా ఆన్లో ఉండడంతో, తడి బట్టలతో ఉండడం వల్ల వీళ్ళకి చాలా చలేసింది చిట్టికి. సో మేమైతే ఫ్యామిలీ ప్యాక్లా తీసుకున్నామండి. 2 మీడియం పిజ్జా ఇచ్చారు, 4 డ్రింక్స్ అన్నారు. సో మేము 3 డ్రింక్స్ తీసుకున్నాము. ఆల్రెడీ జ్యూసెస్ అవి తాగారు కాబట్టి. ఒకటి వాటర్ బాటిల్ అండి, టిన్ వచ్చేసి ఫస్ట్ టైం టిన్తో చూస్తున్నాను వాటర్ అనేది నేను. సో పిజ్జాస్ అయితే ఒకటి బార్బిక్యూ, ఒకటి వెజ్ అండి. ఫుడ్ తిన్న తర్వాత మేము ఇక్కడికి వచ్చామండి. ఇది బీచ్లా ఉంటుంది. మాకు ఇక్కడ చిట్టి మిస్ అయ్యాడు. ఎలా మిస్ అయ్యాడు అంటే, నేను పక్కకి వెళ్ళి ఆడుకుంటానని చెప్పి అంటే బయట ఇంటి దగ్గర ఫ్రీగా వదిలినట్టు కొంచెం సరే ఓకే అన్నారు గోవింద్. వీడేమో మిస్ అయిపోయాడు. ఎలా అక్కడికి వెళ్ళి మనకి కాల్ చేస్తున్నాడు ఎవరితోనో. ఫోన్ నెంబర్స్ అవి తెలుసు పిల్లలకైతే, బట్ కాల్ చేసినా కూడా మా దగ్గర ఫోన్స్ అయితే ఉండవు కదా వాటర్ పార్క్ వచ్చినప్పుడు. అవన్నీ లాకర్లో ఉండిపోవడం వల్ల మళ్ళీ కాసేపు అయిన తర్వాత గోవింద్ వెతికినప్పుడు దొరికాడు. సో భయపడ్డాడు, కాసేపు అయితే భయపడ్డాడు. ఆ ఎంజాయ్మెంట్లో వాడికి తెలియలేదు. కాసేపు అయిన తర్వాత మేము కనిపించబోయేసరికి కొంచెం భయపడ్డాడు. సో మళ్ళీ నార్మల్ అయ్యాడనమాట. ఈ లోపల వచ్చేసి ఇలాగ చిన్న చిన్న కాటేజెస్లా ఉన్నాయండి. ఇవేంటంటే మనం ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీ కానీ 2 ఫ్యామిలీస్ కానీ కలిసి వచ్చినప్పుడు మధ్యలో మనం రిలాక్స్ అవ్వడానికి మనకి కర్టెన్స్ అవన్నీ క్లోజ్ చేసేసి కూలర్లా ఉందండి. ఏసీ ఏదో ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్మాల్ ఫ్రిడ్జ్ ఉంది, సోఫా అన్నీ ఉన్నాయన్నమాట. సో లోపల రిలాక్స్ అవ్వచ్చు. రూమ్ లాగే ఉంటుంది. ఫుల్ క్లోజ్ చేసేస్తారు కర్టెన్స్ అవంతా కూడాను. కూలింగ్ కూడా ఉంటుంది. సో ఇదైతే మనం ముందుగా బుక్ చేసుకోవాలి. దీని గురించి డీటెయిల్స్ అయితే నేను ఇంకా పెద్దగా కనుక్కోలేదండి. బట్ వీటికి వచ్చేసి సపరేట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఒకదానికి జిరాఫీ అని, ఒకదానికి క్రొకడైల్స్ అని, అలా డిఫరెంట్ యానిమల్స్ నేమ్స్తో ఉంది. సో ఇలా ఎవరినైనా మనం ఇన్వైట్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ అక్కడికి గెట్ టుగెదర్ అవ్వాలనుకుంటే మనం పలానా పేరు చెప్పామంటే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఈజీగా. అలా ఉందన్నమాట. బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి రీఫిల్ చేసుకున్నామండి. సో టోటల్గా వర్త్ అండి నిజంగా. ఇదైతే మాత్రం మనం 79 dirhams పే చేసాము. నార్మల్గా జ్యూసెస్ కొనుక్కుంటే తక్కువ ఏముండదు, 10 to 15 dirhams అనేది ఉంటుంది. బట్ మనమైతే చాలాసార్లు రీఫిల్ చేసుకున్నాము.
ఈవినింగ్ అయితే 5:30 అయిపోతుందండి, ఆల్రెడీ క్లోజింగ్ టైం అనమాట. పిల్లలైతే ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ కవర్ చేశారు. మేమైతే ఫ్యామిలీ అందరం కలిపి ఒక పెద్ద ట్యూబ్లో రైడ్ ఉంటుంది, నలుగురం ఒకే ట్యూబ్లో కూర్చొని రైడ్ చేసాము. బట్ అప్పుడైతే నేను వీడియో తీయలేకపోయాను, ఫోన్ లేదు ఆ టైంలోని. బట్ ఫోన్ ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేయలేమండి, సో అందుకని నేను అది వీడియో తీయలేకపోయాను. బట్ మిగిలినవన్నీ కవర్ చేశాను. చాలా బాగుంది పిల్లలకి. బట్ ఎంతమందికి తెలుసు ఇలాంటి దివాళీ ఆఫర్ ఉందని? ఎవరైతే వెళ్ళారు, నాకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో చెప్పండి. సో ఇలా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ లెగో బ్లాక్స్తో ఇలా పూల్లాగా డెకరేట్ చేశారండి. ఇవన్నీ కూడా లెగో బ్లాక్స్తో బిల్డ్ చేసిందే. సో కాసేపు ఇక్కడ పిల్లలు ఆడుకున్నారు, చాలా బాగుంది. ఇన్సైడ్ ఫుడ్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుందండి, బట్ దాని మీద ఆఫర్స్ కూడా ఉంది. ఆఫ్టర్ 4 అడల్ట్స్ మిల్క్ తీసుకుంటే కిడ్స్ మిల్క్ ఫ్రీ ఉంది. అలాగే ఇక్కడ మనం జ్యూసెస్ అవి ఎలా రీఫిల్ చేసుకున్నామో స్లషెస్ కూడా అలా ఒక బాటిల్ తీసుకుంటే నెక్స్ట్ది ఫ్రీ అన్నమాట. అలాగే పాప్కార్న్ కూడా రీఫిల్ చేసుకోవచ్చట. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. బట్ ఈ టైంలో ఇలా ఆడుకునేటప్పుడు మనం ఎక్కువగా రైస్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తినలేము కదా. సో ఎంత లైట్గా తింటే అంత ఎక్కువగా ఎంజాయ్ చేయగలము. సో ఇంక టైం అయితే అయిపోతుందండి, మళ్ళీ మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. బాతింగ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నీ రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో మేమైతే వెళ్తున్నామండి లాకర్ దగ్గరికి. మనకి లోపలే ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉంది. అలాగే మేము ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఒక షాప్ కూడా ఉంటుందండి. యాక్చువల్గా లోపలికి వెళ్ళే ముందే మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ ఏదైనా లేవనుకుంటే క్యాప్స్, చెప్పులు కానీ ఇలాంటివి ఏది కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. టాయ్స్ కూడా ఉంటాయి. సో ఫైనల్గా మనం తీసుకున్న ఫొటోస్ కూడా లోపల ఫోటోగ్రాఫర్ ఉంటారండి వాటర్ పార్క్లోని, అక్కడక్కడ ఉంటారు. వాళ్ళకి మనం ఫొటోస్ తీయించుకుంటే మనకు ట్యాగ్ వేస్తారు చేతికి. సో ఆ ట్యాగ్ తీసుకుని మనం ఇక్కడికి వచ్చినట్లయితే మనం తీసుకున్న ఫొటోస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఎల్లో ట్యాగ్ గోవింద్ చేతిలో ఉంది. సో ఇది చూపించి మనకు నచ్చిన ఫోటోలు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫొటోస్ అనేది సింగిల్గా ఇవ్వరండి, వీళ్ళు ఒక ఆల్బమ్ 2 ఫొటోస్ కలిపి ఒక ఆల్బంలా ఇస్తారు, లేదంటే ఒక ఫ్రేమ్ కానీ. సో ప్రైసెస్ అయితే అన్నీ 260, 300 అలా ఉన్నాయన్నమాట. బట్ నాకైతే అవసరం లేదనిపించింది, ఈసారి మేము ఫొటోస్ అయితే తీసుకోలేదు ఇక్కడ. సో ఇక్కడైతే మొత్తం అన్ని రకాల కిడ్స్ ఐటమ్స్, కిడ్స్ టాయ్స్ రకరకాలనే దొరుకుతున్నాయండి. టాయ్స్, చెప్పల్స్, స్విమ్మింగ్ డ్రెస్సెస్. ఎవరైనా బై మిస్టేక్ స్విమ్మింగ్ సూట్ ఏదైనా మిస్ అయ్యి వెళ్ళారంటే లోపలనే దొరికేస్తాయండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీను. సో ఫైనల్లీ బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉంది, మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాము అనిపించింది. ఒక్కసారి కూడా వాటర్ తాగలేదు డే మొత్తం మీద. మేము ఇలాగ డ్రింక్సే తాగాము, జ్యూసెస్ తాగాము ఎక్కువ, డ్రింక్స్ కూడా కాదు. సో ఇక్కడైతే ఫైనల్గా డ్రింక్ అయితే ఫిల్ చేయించుకొని మేము బయటకు వచ్చామండి. ఆన్ ద వేలో మళ్ళీ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వచ్చాము. పెట్రోల్ అయితే ఏం కొట్టించట్లేదండి, సరిపోతుంది. ఒక పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగారు, అలాగే గోవింద టీ కోసం అని జస్ట్ అలా ఒకసారి ఆగామన్నమాట. సో ఇక్కడ చిట్టి వచ్చేసి ఆ టాప్ ఉంది కదా ఓపెన్లోని, అందులో నించుని ఫొటోస్ అవి తీయించుకుంటున్నాడు. బాగుందండి. కార్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అలాగే పైన టాప్లో ఓపెన్ ఉండటం ఇవన్నీ కూడా బాగా నచ్చింది. సో ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో చాలా లేట్ అవుతుంది. అందులోని మార్నింగ్ నుంచి వాటర్లో బాగా అలిసిపోయి ఉన్నారు కదా పిల్లలు. సో ఆల్రెడీ ఫ్రెష్ అయితే అయిపోయాం ఇక్కడే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వన్స్ ఫుడ్ తినేసి ఇంక నిద్రపోవటమే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉన్నట్టయితే. ఇలా అబుదాబిలోని గల్ఫ్లో ఉండే కొన్ని వీడియోస్ అవన్నీ కూడా మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇక్కడ షాపింగ్స్ కానీ, ఇక్కడ గ్రోసరీ కానీ, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది చాలా ఉంటాయి. స్కూల్స్ గురించి కానీ. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.